నమస్కారం. నా పేరు ఈశ్వర్ ప్రసాద్. నేను బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నాను. అలాగే అఖిల భారత వీరశైవ మహాసభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేస్తున్నాను. విషయం ఏంటంటే, వీరశైవ సమాజానికి సంబంధించి బెంగళూరు మహానగరంలో ఒక పెద్ద అంతర్జాతీయ వాణిజ్య సదస్సు 2026ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వీరశైవులు వారు చేస్తున్నటువంటి వ్యాపారాలు, వారు చేస్తున్నటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా ఈ యొక్క మహానగరంలో ఒక తాటిపైకి తీసుకొని వచ్చి ఒక సదస్సును పెద్ద ఎత్తులో నిర్వాహకులు నిర్వహిస్తున్నారు. ఈ ఇంటర్నేషనల్ లింగాయత్ యూత్ ఫోరం అనేటువంటి ఈ సంస్థ ఈ యొక్క సదస్సును నిర్వహిస్తుంది. ఈ సంస్థ దాదాపు 2013 నుంచి ప్రారంభమై అంచెలంచెలుగా ఎదుగుతూ 2023 నుంచి ఈ యొక్క అంతర్జాతీయ వాణిజ్య సదస్సును ఏర్పాటు చేస్తూ వస్తూ ఉంది. అలాగే ఈ 2026 జనవరి చివరి తేదీ అంటే జనవరి 29 సాయంత్రం 4 గంటలకు బెంగళూరు మహానగరంలోని ప్యాలెస్ గ్రౌండ్ వైట్ పెటల్స్ ప్రాంతం నందు ఈ యొక్క వాణిజ్య సదస్సును ప్రారంభించడం జరుగుతుంది. ఈ ప్రారంభం అనేటువంటిది మన సిద్ధగంగ మఠాధిపతి అయినటువంటి తుమ్కూరు స్వామి అంటారు. వారి పేరు సిద్ధలింగేశ్వర మహాస్వామి. వారి ఆశీర్వాదంతో వారు కూడా వస్తారు. వారితో పాటు మన కర్ణాటక రాష్ట్రంలోని ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కొంతమంది, ఇండస్ట్రీ మినిస్టర్ అయినటువంటి ఎంబీ పాటిల్ గారు, అలాగే అటవీ శాఖ మంత్రులైనటువంటి ఈశ్వర్ ఖండ్రే గారు, అలాగే శాసన మండలి చైర్మన్ బసవరాజ్ హోరెడ్డి గారు, అక్కడ ఉన్నటువంటి వ్యాపారవేత్తలైనటువంటి విఆర్ఎల్ సంస్థ అధినేత విజయ శంకేశ్వర్ గారు, అలాగే కేఎల్ఈ సొసైటీ కర్ణాటక లింగాయత్ సొసైటీ సంబంధించినటువంటి విద్యావేత్త అయినటువంటి ప్రభాకర్ కోరే గారు కూడా ఈ యొక్క ప్రారంభంలో పాల్గొంటారు. సో ఇది ఒక పెద్ద వాణిజ్య సదస్సు. ఈ కార్యక్రమం ఈ యొక్క సదస్సుకు అంతర్జాతీయంగా ఉన్నటువంటి వీరశైవులందరూ కూడా అక్కడికి వస్తారు. ఆహ్వానం అయితే అందరికీ ఉచితంగా ఉంటుంది. ఎవరు ఎటువంటి రుసుము చెల్లించాల్సినటువంటి అవసరం అయితే ఉండదు. ఈ యొక్క సదస్సు జనవరి 29 సాయంత్రం 4 గంటలకు ప్రారంభమై ఆ రోజు 7-8 గంటల వరకు ఉంటుంది. నెక్స్ట్ డే 30వ తారీఖు ఉదయం 11 గంటలకు స్టార్ట్ అయ్యి సాయంత్రం 7 గంటల వరకు నిర్వహిస్తారు. అలాగే 31 కూడా అదే టైమింగ్స్ 11 నుంచి 7 గంటల వరకు. చివరి ఫిబ్రవరి 1వ తారీఖు 2026 తేదీన ఈ యొక్క సదస్సు 12 గంటలకు కార్యశాలలు, వర్క్షాపులు, ఎగ్జిబిషన్స్ అన్నీ క్లోజ్ చేసి విజయోత్సవ సభ సాయంత్రం 5 గంటల తర్వాత నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కూడా పలువురు రాజకీయ రంగంలో ఉన్నటువంటి ప్రముఖులు, అలాగే విద్యారంగం, వ్యాపార రంగంలో ఉన్నటువంటి ప్రముఖులు కూడా ఈ యొక్క ముగింపు సభకు హాజరవుతారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాలో, కర్నూలు జిల్లాలో, అలాగే సత్యసాయి జిల్లాలో, నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి వీరశైవులందరూ కూడా ఈ యొక్క వాణిజ్య సదస్సు 2026 అంతర్జాతీయంగా నిర్వహిస్తున్నారు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వీరశైవులందరూ అక్కడ కలుస్తారు. కాబట్టి ఎగ్జిబిషన్స్ నిర్వహిస్తారు. కాబట్టి స్టాల్స్ ఉంటాయి. తర్వాత ఆహార మేళలు, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఈవినింగ్ నిర్వహిస్తారు. కాబట్టి పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పలు జిల్లాల నుంచి హాజరై ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ యొక్క వీరశైవ సమాజం యొక్క అభివృద్ధికి పాటుపడాలి అని చెప్పేసి కోరుకుంటున్నాము. ఈ యొక్క సంస్థ ఏదైతే ఐలైఫ్ అని అంటారు, ఇంటర్నేషనల్ లింగాయత్ యూత్ ఫోరం, ఈ ఫోరం 2013లో సంతోష్ కెంచాంబ గారు ప్రారంభించారు. అలాగే కొంతమంది వాళ్ళకు సహకరించారు. వీళ్ళు వచ్చేసి ఒక యువ వ్యాపారవేత్తలు. అప్పట్లో వీళ్ళు ఒక ఆలోచనతోటి లింగాయతులంతా కలిసి ఉండాలి అనే ఉద్దేశంతో, ఒక తాటిపైకి తీసుకురావాలనే ఉద్దేశంతో వీళ్ళు యొక్క సంస్థను ప్రారంభించారు. అప్పటి నుంచి 2019లో వాళ్ళు ఒక చిన్న ఆలోచనతోటి మొదలైనటువంటిది ఈ సంస్థ ఈరోజు ఒక పెద్ద వాణిజ్య సముదాయ సంస్థగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి అంచెలంచెలుగా ఎదుగుతున్నది. మనం కూడా మన వంతు ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళకు సహాయ సహకారాలు అందిద్దామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మహానగరంలో ప్యాలెస్ గ్రౌండ్స్ అని రమణ మహర్షి రోడ్ అంటారు. ప్యాలెస్ గ్రౌండ్స్లో వైట్ పెటల్స్ అనే ఒక పెద్ద కళ్యాణ మంటపంలో ఒక పెద్ద ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. 300కు పైగా స్టాల్స్ని ఏర్పాటు చేస్తున్నారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. వర్క్షాప్స్ అంటే కార్యశాలలు కూడా నిపుణులైనటువంటి వీరశైవ సమాజంలో నిపుణులైనటువంటి రాజకీయవేత్తలు, విద్యావేత్తలు,
వైద్యులు అందరూ కూడా, వ్యాపారవేత్తలు వీళ్ళందరూ కూడా వచ్చి సెమినార్స్లో వాళ్ళ ఆ సబ్జెక్టుల మీద మాట్లాడతారు.